లైఫ్ ట్రూత్‌లో నేను అనే పదంలో స్వార్థం ఉంది. మనం అనే పదంలో బంధం ఉంది. ప్రేమించబడడం ఒక అదృష్టమైతే వాళ్ళని దూరం చేసుకోవడం మన దురదృష్టమే. అందుకే నేను అనేది కాకుండా మనం అనే అక్షరానికి విలువ ఎక్కువ అని నేను చెప్తున్నా. ప్రేమించండి. ఆ పదంలో బంధం ఉంటది. కానీ దాన్ని దూరం చేసుకోవద్దు. ఒకరితో ప్రేమించడం, మనం ఒకరిని ప్రేమించడం అలగు. ఇతరులతో ప్రేమించబడడం అనేది ఒక అదృష్టమే. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు తల్లిదండ్రులను, ఫ్రెండ్స్‌ను, అక్కా చెల్లెళ్ళను, అన్నదమ్ములను, అత్తామామలను, మన ఫ్యామిలీ మెంబర్స్‌ని చాలామంది దూరం చేసుకుంటున్నారు. అలా దూరం చేసుకోవడం దురదృష్టం. ఎందుకంటే పోయిన కాలం మళ్ళీ రాదు. అప్పుడు వెతుక్కున్నా రాదు. వాళ్ళు వెతుక్కొని రియాలిటీని తెలుసుకొని వాళ్ళతో ఉందాం అనుకునేటప్పటికి వీళ్ళు ఉండరు. అప్పుడు వాళ్ళు అనుభవించేది మరణ శిక్ష కంటే ఎక్కువ అని గమనించండి ఫ్రెండ్స్. ఈ మధ్య సొసైటీలో చాలా ఎక్కువైపోయింది. వాళ్ళు లేకపోతేనే బతుకుతారు. ఎలా బతుకుతారు? విలువలు లేనటువంటివి సోషల్ వాల్యూస్ను కలగనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఏకాకిగా గడుపుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనకి ఏమీ లేనప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. మన ఇంట్లో ఏమీ లేనప్పుడు గట్కా అనే విషయాన్ని విన్నారా? అంబలి అనే విషయాన్ని విన్నారా? అన్నంతో పిండితోటి కాచుకొని నలుగురు కూర్చొని కుటుంబ సభ్యులు తాగినప్పుడు ఉన్నటువంటి తృప్తి, కోట్లు సంపాదించిన తర్వాత పంచభక్ష పరమాన్నాలు పెద్ద టేబుల్, ఆ టేబుల్ మీద ఒక డజన్ మంది కూర్చున్నటువంటి టేబుల్, దాంట్లో రకరకాలైనటువంటి వెజ్ భోజనాలు, నాన్ వెజ్ భోజనాలు, పరమాన్నాలు, రకరకాల స్వీట్లు, పిండి వంటలు అన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఒక్కడివే ఉన్నావు. మిగతా 11 చైర్లు ఖాళీగా ఉన్నాయి. అప్పుడు నీ పరిస్థితి చెప్పు. ఆనందంగా తినగలవా? ఆ గంజిలో ఉన్న తృప్తి, ఈ పరమాన్నాలు, ఈ టేబుల్పై వడ్డించినటువంటి ఈ టేబుల్ను చూసి నువ్వు ఆనందపడలేవే? అప్పుడు నీకేమి జ్ఞాపకం వస్తుంది? అబ్బా, అప్పుడు అందరం నవ్వుకుంటూ తాగాము, ఇప్పుడు నవ్వుకుంటూ తిందామంటే ఒకరు లేరే అనేది బాధపడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి పరిస్థితిని తెచ్చుకోకండి. ఎలాంటి పరిస్థితిని తెచ్చుకోవాలి? పంచభక్ష పరమాన్నాలు ఉన్నప్పుడు కూడా మనము నవ్వుతూ తాగినటువంటి గంజి తాగినటువంటి ఆనందమయమైనటువంటి ఆ క్షణాలను కూడా ఇప్పటి వరకు పదిలంగా కాపాడుకోవాలనే విషయాన్ని, ఇది నిజంగా జీవిత సత్యం, 100% జీవిత సత్యం. ఇది చాలామంది బాధపడుతున్నటువంటి విషయము. ఈ మనోవ్యాధికి మందు లేదు. దానికి ఒకటే మందు. ఏంటిది? సంపద, బంధు సంపద, ఆత్మీయత, బంధము. ఇవన్నిటిని కూడా మనం కొనుక్కున్న ఎక్కడ దొరకవు. అలాంటి దాన్ని పదిలంగా కాపాడుకుందాం. కోపతాపాలకు పోవద్దు. ఏదైనా క్షణికాలంలోనే పక్కకు వెళదాం. సముద్రంలో వస్తున్నటువంటి అలలలాగా, ఇసుకపైన రాసినటువంటి రాతల్లాగా వాటిని వెంటనే తుడిపేసి అందరితో కూడా చక్కగా ఉందామని ఈ మెసేజ్ని మీ అందరికీ సొసైటీకి ఇస్తున్న ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే మారాలని, ఒక్కరు మారినా నా జీవితం ధన్యమవుతుంది. ఇది కరెక్టా, అవునా, కాదా అనేది కామెంట్ బాక్స్లో పెట్టాలని ఆశిస్తున్నాను.